హాయ్ అండి. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో దొండకాయ ఫ్రైని వెల్లుల్లి కారంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఈ ఫ్రై అయితే పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే వేడి అన్నంలో కొద్దిగా కూర వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళైతే విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాం పదండి. ముందుగా ఈ ఫ్రైకి వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకుని 2 ఎండుమిరపకాయలని, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా జీలకర్ర వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకుని, కావాలి అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు దొండకాయలని కట్ చేసుకున్నానండి. ఇవి మా చెట్టుకు కాసిన ఈ దొండకాయలు చాలా త్వరగా మగ్గుతాయి. అలాగే ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిలో వేసుకోవాలి. ఈ ఫ్రైకి అయితే దొండకాయ ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా దోరగా అయ్యే వరకు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేస్తే దొండకాయలు అనేవి ఇలా మగ్గవండి. తినేటప్పుడు అంతగా బాగోదు దొండకాయ అయితే. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో మనమైతే కారం వాడట్లేదండి. వెల్లుల్లి కారం మాత్రమే ఈ ఫ్రైలో వేస్తున్నాము. ఇలా ఒకసారి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వచ్చినప్పుడు దీనిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుందండి. వండేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ కారం వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు దీనిలో ఎండు కొబ్బరి తురుమును కూడా వేశాను నేను. మీరు కావాలి అంటే మిక్సీ పట్టేటప్పుడే వాటితో పాటు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి నాకైతే ఇలా తురుముంది కాబట్టి ఈ టైంలో వేస్తున్నాను. ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, దొండకాయ వెల్లుల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది రసం, సాంబార్ దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.